హలో అందరికీ నమస్కారం. లక్ష్మీ ప్రభు లాక్స్ మీ లక్ష్మిని. ఈ రోజు నేను మంచి రెసిపీతో వచ్చా, మిరియాల చారు తోటి. దానికి ఏమేమి కావాలో అవి చూద్దాము పదండి. ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నాండి, ఇవి దంచుకుందాం మనం. ఒంటికి కూడా చాలా మంచిదండి మిరియాల చారు. గొంతు జలుబు చేస్తే గొంతు సాఫ్ చేస్తుంది. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి చేసుకొని తింటే చాలా ఆరోగ్యం అండి. ఒక అర స్పూన్ ధనియాలండి ఇందులో వేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటే చారుకు మంచిగా పట్టేస్తుంది. ఒక స్పూన్ జీలకర్ర అండి, జీలకర్ర కూడా ఇందులో వేసి రోట్లో వేసి దంచుకోవాలి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర మెత్తగా పౌడర్ చేసుకున్నాండి. ఒక గిన్నెలు తీసేసుకోవాలి. ఈ పౌడర్ పక్కకు పెట్టేద్దామండి. చారుకు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టానండి. మనం ఇది రసం తీసుకుందాము. ఈ చింతపులుసు ఇందులో పోసేసుకోవాలి. మనకు రుచికి సరిపడా గల్లుప్పు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. మన కరివేపాకు కూడా మంచిగా ఇట్లా తుంపుకొని ఈ రసంలో వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా ఇలా తుంపుకొని వేసేసుకోవాలి. ఇలా పిసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా మరగాలండి. మనం స్టవ్ ముట్టించుకొని స్టవ్ మీద పెట్టుకుందాం కదండి. ఈ రసం గిన్నె పెట్టేసుకుందాం. ఇది ఎంత మరుగుతే ఈ రసము అంత టేస్ట్గా ఉంటుందండి. ఇది మరిగేటప్పుడు మనము మిరియాలు, జీలకర్ర, ధనియాలు దంపుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేద్దాం. ఆ పౌడర్ వేసాక చాలా మరగాలండి. మరిగితే మనకు టేస్ట్గా ఉంటుంది మిరియాల చారు. మిరియాల చారు మరగడం అయిపోయిందండి. మనం దీన్ని కొద్దిగా తాలింపు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు 2 కలిపి 1 స్పూన్, అలాగే 2 ఎండుమిరపకాయలు చిన్నగా తిప్పేసాను. 1 ఇంచు అల్లం ముక్క అండి సన్నగా తరిగి పెట్టాను. ఈ అల్లం ముక్కలు వేస్తే చాలా బాగుంటుందండి మిరియాల చారు. ఎల్లిపాయ కూడా అండి సన్నగా తరిగి పెట్టాను. ఇవి కూడా వేస్తే టేస్ట్ అదురుసు. అవి వేస్తేనే మంచి కమ్మటి వాసన వస్తుంది. అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు వేయాలని ఈ తాలింపు మిరియాల చారులో పోసేసుకోవాలి. చూడండి కమ్మటి వాసన వస్తుంది మిరియాల చారు. ఇంతేనండి. మనం స్టవ్ బంద్ చేసుకుందాం. మిరియాల చారు రెడీ అయిపోయిందండి. మనము టేస్ట్ చేద్దాము. మిరియాల చారు మనకు చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ చేసుకున్నప్పుడు ఎంత బాగుంటుందో అండి. ఏ ఫ్రైలు చేసినా ఆలు ఫ్రై కానీ వంకాయ ఫ్రై కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వర్షం పడుతుంది బయట, గొంతు గురుగురు అంటుంది జలుబు చేసి, అందుకే ఘాటుగా ఉండాలని అవన్నీ వేసానండి నేను. చాలా బాగుందండి. ఘాటుగా ఉప్పు, ఆ మిరియాల ఘాటు బాగా తెలుస్తుందండి. నచ్చిందండి వీడియో. టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో తెలపండి. వేడిగా చాలా బాగుందండి. వంకాయ, ఆలు ఇవన్నీ ఫ్రైకి సూపర్గా ఉంటుందండి మిరియాల చారు. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వంటకాలతో మీ ముందుకు వస్తా. బాయ్.